వరంగల్ వాసులకి గుడ్ న్యూస్. వరంగల్లో కొత్త ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఎప్పటి నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్నేళ్లుగా ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. తాజాగా వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి రేవంత్ ప్రభుత్వం చర్యలు స్పీడప్ చేసింది. ఈ నేపథ్యంలోనే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ టీం తెలంగాణకి రానున్నారని సమాచారం. వరంగల్లో ప్రస్తుతం ఎయిర్ స్ట్రిప్ ని పరిశీలించడంతో పాటు ఎయిర్పోర్ట్ నిర్మాణంపై ఉన్నతాధికారులతో చర్చలు జరపనున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గుడ్ మార్నింగ్ సౌమ్య. వరంగల్ జిల్లా వాసుల కళ నెరవేరుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే కూడా గత దశాబ్ద కాలం కూడా వరంగల్ సంబంధించిన ప్రజలైతే సుదూర ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు కూడా ఎంతో ఎదురు చూస్తున్నటువంటి వరంగల్ విమానాశ్రయం నిర్మాణం కోసం అయితే ఒక్కొక్కటిగా అయితే అడ్డంకులు వేస్తున్నాయని చెప్పొచ్చు. ఇటీవల ఉన్నటువంటి ఎన్నికల కోడ్ నేపథ్యంలో కూడా దీనికంటే ముందస్తుగానే కూడా ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులతో సమీక్షించాలని చెప్పొచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అయితే వచ్చినటువంటి క్రమంలో కూడా వరంగల్ ప్రాంతీయ విమానాశ్రయ విషయంలో కూడా గత కొంతకాలం కూడా ఎయిర్పోర్ట్ సంబంధించిన అథారిటీ సైలెంట్ గా ఉంటూ వస్తుంది. కానీ ఇటువంటి సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో కూడా మాట్లాడుతూ వరంగల్ విమానాశ్రయం నిర్మించేందుకు తమ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని, దానికి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కూడా ఏఐకి అయితే వివరణ అయితే ఇచ్చింది. ఇచ్చిన నేపథ్యంలో కూడా కేంద్ర ప్రభుత్వం అయితే అదేవిధంగా ఏఐకి సంబంధించినటువంటి వారికి కూడా సమస్య అందించిన నేపథ్యంలో కూడా ఎయిర్పోర్ట్ నిర్మాణంపై కూడా సమీక్షించేందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు మాత్రం బృందం అయితే కూడా రాష్ట్రానికి అయితే కూడా రానట్లుగా అయితే సమాచారం ఉంటుంది. వరంగల్లో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్ స్ట్రిప్ ను కూడా పరిశీలించి ఉన్నతాధికారులతో కూడా చర్చలు నిర్వహించినట్టుగా సమాచారం అయితే ఉంటుంది. అప్పటి వరకు కూడా గతంలో ఉన్నటువంటి వరంగల్ ఎయిర్పోర్ట్ మాత్రం గత కొన్ని 1923 సంవత్సరం నుంచి కూడా 1980 వరకు మాత్రం వరంగల్ సంబంధించిన ఎయిర్పోర్ట్ అయితే కూడా రాకపోకలు అయితే నడిచాయి. అప్పుడున్నటువంటి వాణిజ్య సదుపాయాలు వ్యాపారాల రీత్యా కూడా ప్రస్తుతం కొనసాగింది. ఆ తర్వాత 1980 నుంచి మాత్రం వరంగల్ సంబంధించిన ఎయిర్పోర్ట్ మాత్రం మూలకు పడిపోయింది. ఆ తర్వాత ఉన్నటువంటి ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం, అదేవిధంగా కొంత భూమి అన్యక్రాంతం కావడంతో కూడా దాని అయితే పట్టించుకోలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దీనిపై కూడా దృష్టి సారించడం, అదేవిధంగా వరంగల్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి భూమిని కూడా కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మాత్రం 706 ఎకరాల భూమిని అయితే కేటాయించాల్సి ఉంది. అదే ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి కాస్త భూమి మాత్రం తక్కువ ఉంది. తక్కువ నేపథ్యంలో కూడా ఏఐ అయితే దానికి సంబంధించినటువంటి భూమి కావాలంటూ కూడా ప్రభుత్వానికి అయితే ఒక వివరణ ఇచ్చింది. ఇచ్చినటువంటి క్రమంలో కూడా ఉన్నటువంటి ప్రస్తుతానికి 706 ఎకరాల భూమిని అయితే కేటాయించారు. దానికి అనుగుణంగా మరికొంత 253 ఎకరాల భూమిని కేటాయించాలంటూ కూడా గత ఉన్నటువంటి ప్రభుత్వానికి అయితే చెప్పినటువంటి క్రమంలో కూడా గత ప్రభుత్వం దీన్ని పట్టించుకోకపోవడంతో కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దీనిపై దృష్టి సారించి దానికి సంబంధించినటువంటి భూమి, అదేవిధంగా అక్కడ రైతులతో మాట్లాడడం, దానికి సంబంధించినటువంటి ల్యాండ్ మాత్రం సమకూర్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి మరోవైపు ఇక్కడ హైదరాబాద్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ తో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉందని చెప్పి ప్రభుత్వం అయితే కొన్ని ఉత్తర్వులు అయితే పేర్కొంది. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి భూమి కేటాయింపు ఉత్తర్వులతో ఏఐ అధికారులు మాత్రం వరంగల్లో పర్యటించనున్నారు. విమానాశ్రయ నిర్మాణం అక్కడ నుండి పరిస్థితులపై కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన అయితే చేస్తారు. దాని తర్వాత కూడా ఏఐ అధికారుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఎలాంటి సమాచారం అయితే ప్రస్తుతానికి అయితే లేదు. దీంతో ఎయిర్పోర్ట్ నిర్మాణంపై గత కొంతకాలంగా అయోమయంలో ఉంది. ఉన్న క్రమంలో కూడా ఇప్పుడున్నటువంటి ఏఐ కూడా దీనిపై కూడా వివరణ ఇవ్వడం, అదేవిధంగా కాస్త పర్యటన నేపథ్యంలో కూడా కు సంబంధించిన ఎయిర్పోర్ట్ స్క్రిప్ట్, అదేవిధంగా దశలవారీగా చేస్తారా లేకపోతే ఒకేసారి నిర్మాణం చేస్తారా దాంట్లో కూడా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్.